తాడేపల్లిగూడెం వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో ఆర్య వైశ్య సంఘ సభ్యుల ద్వారా సమస్త భక్తుల ద్వారా దేవీ శరణవరాత్రి ఉత్సవాలన్నీ కూడా చక్కగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు 3వ రోజు వాసవి మాత గాయత్రీ దేవి అమ్మవారి యొక్క అవతారంలో మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలగజేస్తూ ఉన్నారు. ఓం అంటేనే గాయత్రి మాతట ఆ ఓంకారం ఆవిడ దగ్గర నుంచే పుట్టింది. అంచేత ప్రాతఃసంధ్య, మాధ్యానిక సంధ్య, సాయం సంధ్య నుండి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ముగ్గురు కూడా ఆచరించాలి. లేకపోతే కనీసం గాయత్రి జపమన్నా 108 సార్లు, లేదు 11 సార్లు, లేదు కనీసం 3 సార్లు అలా చేసుకుంటూ ఉంటారు. అందుకోసమే మనకి యజ్ఞోపవేతం వేసుకునే అధికారం మనకి లభించింది. అంచేత ఓ విద్యేకాక్షరం బ్రహ్మ అంటూ ఓం అంటేనే గాయత్రీదేవి. అటువంటి గాయత్రీదేవి అనుగ్రహంతో వాసవి మాత మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలగజేస్తూ ఉన్నారు. ఎవరైతే ఇలా గాయత్రీదేవి అవతారంలో వాసవి మాతను దర్శనం చేసుకుంటారో ఇలా చిన్నారులంతా కూడా చక్కగా వచ్చారు. విద్యార్థులంతా కూడా వాళ్ళంతా మంచి మంచి పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యి విద్యాభివృద్ధులు కలిగి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటూ ఉంటారు. అటువంటి గాయత్రీ మాత అనుగ్రహం మనందరికీ లభిస్తుంది. అందరూ కూడా అమ్మవారిని ప్రార్థించండి. ఓం ముక్తా విద్రమహే మనీలక్షణై ముఖైస్త్రియక్షణై గాయత్రీం వరదాభయాం కుశలసాం శుభ్రంగవారంగజాం సంఘం చక్రమతారవిందగణం హస్తైర్వహంతీం భవే. భజంత్రుడు సుమోహం గట్టివేళ గాయత్రీదేవి సావిత్రీదేవి అమ్మవారి అవతారంలో ఉత్సవం ద్వారా అందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలగజేస్తూ ఉన్నారు. ఇందాక చెప్పాను మీకు ప్రాతఃసంధ్య, మాధ్యానిక సంధ్య, సాయం సంధ్య అని చెప్పి సంధ్యాదేవతలు ముగ్గురుంటూ ఉంటారు. అందుకోసమే వెలుగొచ్చేలాగా పడుకోకూడదు ఉంటారు. బ్రాహ్మీ ముహూర్తంలో వెళ్ళాలి. అలాగే సాయంత్రం కూడా అసుర సంధ్య అంటారు. సాయంత్రం అంతా కూడా రాక్షసులు గది. ఆ సమయంలో ఏది కూడా తినకూడదు, పడుకోకూడదు. అసుర సంధ్య అంటారు. అంచేత అటువంటి అసుర సంధ్య, అసుర అంటే రాక్షసుడు, వాడు సంచరించే వేళ. అంచేత 3 సంధ్యలు, మాధ్యానిక సంధ్య సూర్య భగవానుడు నడినెత్తి మీదకి వచ్చేటప్పటికీ మనకి సమయం కూడా 12 అవుతుంది. 2 గంటలు ఒక చోటకి చేరుతాయి. దాన్ని మాధ్యానిక సంధ్య అంటారు. మరి 3 సంధ్యల్లో కూడా ఉండే అమ్మవారు సావిత్రీదేవి. ఆ అమ్మవారిని ప్రార్థించండి అందరూ కూడా. అంబామోహిని దేవతా త్రిభువని ఆనంద సంధాని వాణి పల్లవపాణి వేణోరళి గాన ప్రియాలోని కళ్యాణి ఉరురాజ పింపవదనా ధూమ్రాక్ష సంహారి చిత్రోపి పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి జై శ్రీ వెంకటేశ్వర.